ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. అందరికీ ఎగ్జిక్యూటివ్ కమిటీ గ్రూప్లోని మరో లైఫ్ మెంబర్స్ గ్రూప్లో కూడాను అందరికీ ఇన్ఫార్మ్ చేయడం అయింది 15 days నోటీస్తోని. అయితే మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కూడా ఇంకా చాలామంది రాలేదు. అయితే మనం ఇంతవరకు ఏంటంటే కోరం కానీ లేదా ఫోరం కానీ అన్నది అనుకు పెట్టుకోకుండా ఇంతవరకు ఎవరు వస్తే వాళ్ళనే మనం కమిటీకి ఎంచుకోవడం అయ్యేది. అయితే లాస్ట్ టైం మటుకు 20 years సెలబ్రేషన్స్లో గ్రాండ్ స్కేల్లో మనం మీటింగ్ పెట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడాను వాళ్ళ విల్లింగ్నెస్ తీసుకున్నాము. ఎవరో ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్గా ఉన్నారన్న దాంతో అదే ప్రకారం అందరినీ కూడాను మన ఎగ్జిక్యూటివ్ కమిటీగా తీసుకోవడం అయింది. అదే భావంతో మళ్ళీ ఈ సంవత్సరం కూడాను ఎలక్షన్స్ పెడితే బాగుంటుంది. దీనికి ఒక డిమాండ్ ఉండాలా. మరి ఇంత రిమైండర్ ఇస్తున్నా కూడా మన జాయింట్ సెక్రటరీ గారు సండే అయినా కూడా చాలామంది రాలేకపోయారు. మరి కారణం తెలియదు, ఎవరు వాళ్ళు బిజీ షెడ్యూల్స్ ఉండొచ్చు. సో నేను కూడా లేట్గా వచ్చాను. కారణం ఏంటంటే ఐ హ్యావ్ మై ఓన్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద హౌస్ బికాస్ ఐ లాస్ట్ మై సిస్టర్. I could not come on time. Further, my health is also not permitting to come for the meeting. But being a president, if I don't come, it will not be good. That is the reason I have come. Another thing మన అందరికి జ్ఞాపకించుకోవాల్సింది ఏంటంటే స్నేహాలో మనకు రూల్ పెట్టి, అఫ్ కోర్స్ బైలాస్ అనేది రిజిస్టర్డ్ బైలాస్ మనకి ఎలా ఉన్నా కూడా మనం రూల్స్ పెట్టుకున్నాం ఏంటంటే సపోజ్ ఇఫ్ ఐఎమ్ హోల్డింగ్ ఎ ప్రెసిడెంట్ పోస్ట్, ఇఫ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐ కెన్ రిలింక్విష్ ఫ్రమ్ ద డ్యూటీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఆర్ ఇఫ్ సంబడి ఈజ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు ఛాలెంజెస్లీ డూ far better than me, they can come forward and take the charge of the president. With that background principle, we are running the club. So that's the reason I told last time I'm not in a position to hold the president post further because of my own personal reasons. సో ఎలక్షన్స్ ఎలాగో ఈరోజు వచ్చినాయి కాబట్టి ఇట్స్ గుడ్. సో ఈ భావాన్ని మనం ఆలోచనలో పెట్టుకొని ఫర్దర్ బాడీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని మనం ఎన్నుకున్నట్లయితే ఇట్ విల్ బీ నైస్ అండ్ వీ కెన్ ఫర్దర్ మార్చ్ అహెడ్ విత్ ద సేమ్ ఆబ్జెక్టివ్స్ అండ్ టార్గెట్స్ అండ్ ప్రిన్సిపల్స్. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ మై inaugural message or speech, whatever. I request the General Secretary to give his report. After that, Organizing Secretary come Treasurer can also give his report. Then we will proceed according to the schedule. ఈ 20 సంవత్సరాలు కంటిన్యూగా ఈవెన్ నేను ముంబై ఒక 5 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ అయ్యాను మేనేజర్గా వెళ్ళినా కూడా. సో మధ్యలో పిలిస్తే ప్రోగ్రామ్స్కి వైజాగ్, హైదరాబాద్ కూడా వచ్చున్నాను నేను. సో చారిటీ అనేది ఆగలేదు అనేదానికి నేనే ఒక నిదర్శనం. ఎందుకంటే వైజాగ్కి ఐ కేమ్ టూ టైమ్స్, హైదరాబాద్ 2 సార్లు వచ్చున్నాను నేను. సో ఇప్పటికి కూడా అంటే దాదాపు స్నేహ వింగ్స్ చాలా స్టార్ట్ అయినా సరే నౌ స్నేహ ఫౌండర్ ద హయ్యెస్ట్ ఉన్న సిస్టంలో ఉన్నదాన్ని పార్టీ ఏటీపీపీ అనేది కూడా స్టార్ట్ చేసినా సరే స్నేహ అనేది ఫస్ట్ బేస్ సంస్కారం చూస్తా ఆయన మంచి రికగ్నిషన్, దీనివల్లే అసలు మనం అన్ని పెట్టగలిగామని చెప్పే ఒక
విశ్వాసంతో ఆయన నాకు ఎప్పుడైనా సరే మాతృ సంస్థ స్టార్ట్ అయింది స్నేహ దీనివల్ల నేను అన్ని పెట్టగలను ఒక నమ్మకంతో ఆయన ఉన్నారు ఆయన. సో ఈవెందో నేను రీసెంట్గానే టెలిఫోన్ డైరెక్టరీని రివ్యూ చేస్తున్నప్పుడు చూస్తే మెజారిటీ స్నేహ మెంబర్స్ రిటైర్ అయిపోయి ఉన్నారు. సో అలాగే చూస్తే యాక్టివిటీస్ కూడా స్నేహ వైజాగ్ మనం నెలకు 1 or 2 చేస్తున్నాం తప్పితే మిగతా చోట్ల ఎక్కువ చేస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ స్నేహ. సో యాజ్ హెడ్ క్వార్టర్స్గా వైజాగ్ మనమైతే నెలకు ఒకసారి మీట్ అవుతున్నాం. ఆ మీట్ అయ్యి దానిలో జరిగే ప్రోగ్రామ్స్నే మనం చేయగలుగుతున్నాం. ఎస్, నేను చెప్పేది ఏంటంటే మనం నాటిన మొక్క దాదాపు రాష్ట్రం దాటి పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ అక్కడ సేమ్ యాక్టివిటీని కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే ద థీమ్ పుస్తకం లేకుండా చదువు ఆగకూడదు అనే ఒక దీని మీద మన సేమ్ మోటోని అందరూ తీసుకోవడం కంటిన్యూ చేస్తున్నారు దీన్ని. సో రీసెంట్గా అయితే ఉన్న వాళ్ళతో ఎవరిని మన క్లబ్లో ఉన్నది ఏంటంటే ఎవరిని ఫోర్స్ఫుల్ చేసేది లేదు. సో మెజారిటీ అయితే సో పున్నారావు గారు, పాత ప్రెసిడెంట్ జంగాలయ్య గారు, నేను చాలా మ్యాక్సిమం ప్రోగ్రామ్స్కి మాత్రం హాస్టల్స్కి వెళ్ళడం, ఇక్కడ బుక్స్ పంచడం అనేది ఎక్కువగా జరిగేది. సో అందరికి కంపల్సరీగా ఎక్కడా కూడా ఎవరిని అడగదు, ఎందుకంటే ఎవరి బిజీ వాళ్ళకు ఉన్నది. సో వాళ్ళని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. ఎవరికైతే ఫ్రీ టైం ఉందో వాళ్ళు వచ్చి అటెండ్ అవ్వాలని ఎప్పుడు కోరాము, వాళ్ళతోనే వెళ్ళి అటెండ్ అయి ఉన్నాం. అవన్నీ కూడా మనకు దాదాపు అన్నీ కూడా ప్రజెంట్ అయితే సో స్నేహ టీవీలో, అంబేద్కర్ టీవీలో మనకు ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి. డెఫినెట్గా అది మనకు ఒక అచీవ్మెంట్ ఏంటంటే, సో భాగ్యరావు గారు ఈ స్నేహ సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత సో చాలా సంస్థలు స్టార్ట్ చేసి స్నేహ టీవీని కూడా ఏర్పాటు చేశారు. తర్వాత అంబేద్కర్ టీవీని కూడా ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఏదైనా సరే డెవలప్మెంట్ ఆఫ్ ద అవర్ పీపుల్, పూర్ పీపుల్ డెవలప్ అవ్వాలని ఒక ఆశయంతో స్టార్ట్ చేశారు. దాని ఒక ప్లాన్ ఏటీపీపీ. సో ఇది కూడా ప్రజెంట్ వారు స్టార్ట్ చేస్తున్నారు. సో దీనికి మీరందరూ ఇప్పటివరకు కూడా సహాయం చేసినందుకు, కోఆపరేట్ చేసినందుకు, దాదాపు 20 సంవత్సరాలు దీనిలో 2004 నుంచి నేను కంటిన్యూగా ఉన్నాను నేను. సో 2024 దాదాపు అబౌట్ టు కంప్లీట్ 20 years అవుతుంది ఇది. సో ఈ యాక్టివిటీని ఇలా కంటిన్యూ చేయాలని చెప్పనే స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ స్నేహ చారిటీ అనేది అంటే మనకు మనం సహాయం చేసుకుంటూ మనం ఇతరులకు సహాయం చేద్దాం, ముందు మనం కలవాలనే ఉద్దేశంతోనే వచ్చున్నాం. స్నేహ అయితే నాకైతే వచ్చిన తర్వాత చాలా బెనిఫిటే జరిగింది. ఎందుకంటే ఒక సైటే తీసుకున్నాం, స్నేహ ద్వారా వచ్చింది సైటు. అలాగే కాంట్రాక్ట్స్ అయితే ఎక్కువ మందితో మాట్లాడడం కానీ, ఎక్కువ మందితో ప్రోగ్రామ్ జరగడం కానీ స్నేహ ద్వారా జరిగింది. సో ఇలాగ స్నేహ వల్ల నేనైతే ఎక్కువ బెనిఫిటే పొందుతున్నాను. సో ఇది ఈ పరంపర ఎలాగ కొనసాగాలని చెప్పని ఒక లెగసీని ఇది సృష్టించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరియు ప్రజెంట్ ఉన్న సిస్టమ్స్లో ఏంటంటే మంత్లీ ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే చాకౌట్ చేసిన ప్రోగ్రామ్సే తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. సో ప్రజెంట్ అయితే ఒక ఇది ఏంటంటే మీటింగ్కి రావాలి, మీటింగ్కి వచ్చి అట్లీస్ట్ మంత్లో ఒకసారి కలవాలి, ప్రోగ్రామ్ ఏమైనా చేస్తే వాళ్ళు ప్రయత్నం చేయాలి, రాలేకపోతే చెప్పాలని కోరుకుంటున్నాం. జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్, నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నానండి, సో మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. క్యారీ అవుట్ చేయాల్సిన కోరుచున్నాను అని చెప్పి చెప్తే చాలు. అదే ఉద్దేశంతో ప్రజెంట్ అయితే కొత్త బాడీని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. సో టు కంటిన్యూ దిస్ యాక్టివిటీ. సో ఐ రిక్వెస్ట్ members to suggest the body who can do the best to the services. Thank you. క్లబ్ పేరుతో చేయటం అనేటువంటిది మొదలెట్టాను. దాదాపుగా 14, 17, 18 సంవత్సరాలు క్లబ్లో యాక్టివిటీస్ అన్నీ కూడా బాడీలో ప్రెసిడెంట్ ఎవరు, జనరల్ సెక్రటరీ ఎవరు అనే నిమిత్తం లేకుండా
ఎక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలి, ఆ టయానికి ఎవరు అనుకూలంగా ఉన్నారు మనతో పాటు రావడానికి అనే దృక్పథంతో క్లబ్ యాక్టివిటీస్ని నడిపించడం జరిగింది. ఇప్పటికీ కూడా అలాగే జరుగుతుంది. అందుబాటులో ఉన్న వాళ్ళతోటి ప్రోగ్రామ్ అయితే ఆకుండా చేస్తూ వస్తూ ఉన్నాం. హాస్టల్స్ విజిట్ అవ్వనివ్వండి, బర్త్డే సెలబ్రేషన్స్, ఇంకా సంథింగ్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్, ఏ కార్యక్రమం అయినప్పుడు కూడా మనకి అవైలబుల్గా ఉండి సర్వీస్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళతోటే కార్యక్రమాలు నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాము. స్నేహ క్లబ్లో ఉన్నటువంటి గొప్పతనం అని చెప్తాను నేను దాన్ని. ఎందుకంటే ఎవరు కూడా నన్ను పిలవలేదే, నాకు తెలియలేదే అనే మాట లేకుండా యాక్టివిటీస్ని నడిపించుకుపోతూ ఉన్నందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేసేటువంటి వాళ్ళు. అదేవిధంగా ఇక ముందు ముందు కూడా అలాగే జరుగుతుంది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఆర్గనైజింగ్ సెక్రటరీ అనేటువంటిది మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా యాక్చువల్గా ఆర్గనైజింగ్ సెక్రటరీగానే అన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. కానీ లాస్ట్ జనరల్ బాడీ అయిన తర్వాత ట్రెజరర్ అనేటువంటి పోస్టు ఎవరు ముందుకు రాకపోగా ఉన్నటువంటి ఆయన నేను చేయను అన్న ఆయనకు అందుబాటులో వీలు కాకపోవడం మూలంగా ఆ యాక్టివిటీస్ని కూడా ఆఫీసుకి వస్తున్నాను కాబట్టి నేను చూడటం జరిగింది. దానిలో ఏమీ ఇబ్బందులు ఏమి లేవు. మనకి ఎవ్రీ ఇయర్ ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తూ ఉన్నాము. ఎవ్రీ ఇయర్ స్నేహ క్లబ్ రెన్యువల్ చేస్తూ ఉన్నాము. ఎవ్రీ ఇయర్ ఏటీజీ రెన్యువల్స్ అవుతూ ఉన్నాయి. అన్ని అకౌంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు ఎవరికి ఏ అనుమానం వచ్చినా మీరు ఆఫీస్కి వచ్చి కూర్చొని అకౌంట్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. స్నేహ క్లబ్ యాక్టివిటీస్లో కానీ, ఎక్స్పెండిచర్లో కానీ, ఇన్కంలో కానీ ఏమి అభ్యంతరాలు ఎవరికి అనుమానం ఎవరికైనా ఉన్నా కానీ మీరు చూడవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా మనకి బ్యాంక్ అకౌంట్ అయితే యూనియన్ బ్యాంక్లో నడుస్తూ ఉంది. మన స్నేహ మ్యాక్స్లో ఎస్బీఐ అకౌంట్ నడుస్తూ ఉంది. మనకి చెక్లు ఏది వచ్చినా కానీ బ్యాంక్లోనే వేస్తున్నాము. మిగతా ఎక్స్పెండిచర్ ఏది వచ్చినా కానీ దీనిలో మన మ్యాక్స్ అకౌంట్లో ఉన్నటువంటి వాడుతూ ఉన్నాం. గత 2 సంవత్సరాల నుంచి కూడా మనం బ్యాంక్లో ఉన్నటువంటి అకౌంట్ ఆపరేషన్స్ అన్నీ జరగలేదు. దానికి లాస్ట్ బాడీ అయిన తర్వాత మనం ఆథరైజేషన్స్ మార్చడం డిలే అయిపోతే మూలంగా వచ్చిన చెక్లన్నీ అకౌంట్లో వేసి ఉంచాం. కనీసం ఇప్పుడైనా దాన్ని కరెక్ట్గా కొత్త బాడీ వచ్చిన తర్వాత దానిలో ఉన్నటువంటి అన్నీ డిపాజిట్ చేయడం కానీ ఏదైనా చేసి మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని గురించి ఎవరికి ఏ అనుమానాలు ఉన్నా మీరు ఆఫీస్కి వచ్చి చూసుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దగ్గర నుంచి మేము చేస్తున్న యాక్టివిటీస్ చాలా అంటే ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. ఏ విధంగా అంటే ఇయర్లీ ఫ్యామిలీలో చేసుకునే సెలబ్రేషన్స్ని 10 మందితో మన వాళ్ళ మధ్య చేసుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో నేను కొన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన అనుభవంతో చెప్తున్నాను. మేమే యాక్టివిటీస్ని అటెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, మేము ఆర్గనైజ్ చేసిన ఈవెంట్స్ కూడా ఉన్నాయి. అయితే వీటిలో నాకు అర్థమైంది ఏంటి అంటే 10 మందితో కాకుండా ఇంకా 100 మందితో చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం. ఇప్పటికే స్నేహ యాక్టివిటీస్లో లబ్ధి పొందిన వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నప్పుడు కూడా చాలా హ్యాపీ అనిపించింది. హాస్టల్స్లో మాట్లాడినప్పుడు కానీ, వాళ్ళు బెనిఫిట్స్ తీసుకున్న విషయాలు చెప్తున్నప్పుడు కానీ. సో చేయాల్సింది చాలా ఉంది. స్నేహ క్లబ్ ఇంతవరకు వచ్చింది అంటే చాలా పెద్దవాళ్ళు చేసిన టైం సాక్రిఫైస్ చాలా ఎక్కువ ఇక్కడ. ఎందుకంటే వాలంటీర్గా డెడికేటెడ్గా వర్క్ చేయడం అనేది వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు మనమే మాట్లాడుకున్నాము, కొన్ని మీటింగ్స్కి మనం అటెండే కాలేకపోతున్నాము అంటే అటెండ్ అయిన వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఒక టీవీ దగ్గర కూర్చుంటే 1 గంట ఇట్టే గడిచిపోతుంది. ఆ 1 అవర్ కూడా మనం ఫర్ ద సొసైటీ అనుకొని త్రూ స్నేహ మేము చాలా యాక్టివిటీస్ అలాగే టైం స్పేర్ చేసే ఉన్న టైంని మేము ఫుల్ చేసుకొని వచ్చి అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేసే సందర్భాలు ఉన్నాయి. అలాగ చేసిన సందర్భాల్లోనే మేము స్నేహ చేసిన యాక్టివిటీస్ని కూడా ఒక టీవీ ప్రోగ్రామ్గా తీసుకెళ్ళి అందరికీ చెప్పాలన్న ఉద్దేశం కూడా ప్రపోజల్ ఉన్నది. అది కూడా యాక్టివ్గా ఉంది, స్టార్ట్ చేయాల్సి ఉన్నది. ఈ చేసిన యాక్టివిటీస్నే పేపర్లో కూడా తీసుకొచ్చి ఎవరెవరి ద్వారా ఎంతెంత మంచి మంచి యాక్టివిటీస్ జరిగాయి, ఈ స్నేహ క్లబ్ ఎన్ని అచీవ్ చేసింది, ఇటువంటివన్నీ ప్రోగ్రామ్ రిలేటెడ్గా కూడా మేము త్రూ మీడియా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఇవన్నీ పనులు చాలా పనులు ఉన్నాయి మాకు.
అంటే మెంబర్స్ ఇంకా తక్కువ అయిపోయారు. మీ అందరు సపోర్ట్ కావాలి. ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్, ఇప్పటికీ ఉన్న ప్రోగ్రామ్స్ కూడా మేము కంప్లీట్ చేయగలుగుతాము. ఇవి నా ఎక్స్పీరియన్సెస్ యాజ్ అ జాయింట్ సెక్రటరీ. సో ఐ రిక్వెస్ట్ స్నేహ క్లబ్ ఇంకా యాక్టివ్గా ఇంకా ఎక్కువ చేయాలి, ఇప్పటికి డెవలప్ అయిన దానికన్నా ఇంకా ఎక్కువ చేయాలి అన్న ఉద్దేశంతో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు జాయిన్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ చెప్పలేదు. స్టార్ట్ చేసినప్పుడు, ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను నిజామాబాద్లో ఉన్నాను. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా, చాలామంది నేను తెలియదేమో. నా పేరు కొల్లాబొత్తుల ప్రసాదరావు. ఐఎమ్ ఫ్రమ్ ప్రిజన్ డిపార్ట్మెంట్, రిటైర్డ్, నేటివ్ ఆఫ్ ఈస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. ఉద్యోగరీత్యా మరి ఇక్కడ విశాఖపట్నంలో సెటిల్ అవడం జరిగింది. ఈ క్లబ్ జాయిన్ అయిన తర్వాత దీని గురించి కొద్ది రోజుల తర్వాత నేను తెలుసుకున్న తర్వాత మన బల్లా జయప్రకాష్ గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఆయన తర్వాత ఒక ఎస్పీ గారు నేను రైల్వే స్టేషన్లో కలుసుకోవడం జరిగింది, ముగ్గురు. అప్పుడు ఈ స్నేహ క్లబ్ గురించి ప్రస్తావన వచ్చింది. అక్కడ ప్రస్తావన వచ్చిన తర్వాత ఆల్రెడీ జయప్రకాష్ గారు మెంబర్, ఆయన ఆ ఎస్పీ గారు మెంబర్ కాలేదు అప్పటికి. మరి తర్వాత అయ్యారో లేదో తెలీదు. ఇప్పుడు ఆయన హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. హైదరాబాద్లో అక్కడ మెంబర్ అయ్యారేమో తెలీదు. మరి సార్ మరి నేను మెంబర్ అవ్వాలంటే ఎలా సార్ అంటే, మీ క్యాడర్కి నో ఛాన్స్ అన్నారు. అదే సార్ క్యాడర్ ఏంటి అక్కడ మనవాళ్ళు, అది క్లబ్ పెట్టుకున్న తర్వాత అది అందరికీ ఇవ్వాలి కదా ఛాన్స్ అంటే, లేదు బాబు మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఉన్నాయి అంటే, సర్లే అంటే రాజన్ సర్దార్ మీకు చాలామందికి తెలిసి ఉండేది. ఒరే క్యాడర్కి ఉందరా, నువ్వు జాయిన్ అవుతావు చెప్పు, నేను తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను అన్నాడు. సర్లే టైం వచ్చినప్పుడు నేనే జాయిన్ అవుతాను అని అంబేద్కర్ భవన్లో, తర్వాత స్నేహలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ స్నేహ మీరు 2021లో స్టార్ట్ చేశారు. ఏ ఉద్దేశంతో మీరైతే స్టార్ట్ చేశారో, నేనైతే 1970లో మా నేటివ్ ప్లేస్లో స్టార్ట్ చేశాను. అది ఇప్పుడు అందరూ మ్యాక్సిమం ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు అందులో, విలేజ్ కూలీ నాలి చేసుకునేవాళ్ళు. లక్షలాది రూపాయలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర, ఆ సంఘంలో లక్షలాది, ఒక విలేజ్లో లక్షలాది ఉన్నాయి. చారిటీ అంటే మనం ఎలా చేస్తున్నామో వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు అన్నమాట. ఏ ఉద్దేశంతో అయితే నేను అక్కడ స్టార్ట్ చేశానో అది నెరవేరుతుంది. అది అంచెలంచెలుగా ఈ రోజుని ఆ సంఘం ఏమైందంటే ఒక రాజ్యాధికారం దిశగా, ఒక ఎమ్మెల్యేని సాధించే దిశగా కూడా ఆ సంఘం ముందుకెళ్ళింది. ఈ రోజున ఆ సంఘం సభ్యుడు ఒకడు ఎమ్మెల్యే కాగలిగాడు. తర్వాత కొంతమంది ఏ ఉద్యోగాల్లో స్థిరపడ్డారనుకోండి. నేను తెలుసుకున్న టైంలో కొంత సంవత్సరం చాలా యాక్టివ్గా అందరూ కూడా చాలా బాగా పనిచేయడం నేను గమనించాను. మరి నేను రిటైర్ అయిన తర్వాత పరిస్థితి చూస్తే, ఇప్పుడు సంజయ్ గారు చెప్పారు, కొద్దిమందే ముందుకు వస్తున్నారు ఏదన్నా కార్యక్రమం చేయాలంటే, మిగతా వాళ్ళు రావడం లేదని ఆవిడ చెప్పింది. అది కూడా నేను గమనించాను. ఏంటంటే మనకి ముఖ్యంగా సండే వచ్చిందంటే మ్యాక్సిమం 90% చర్చిలకు వెళ్ళిపోతున్నాం. నిన్న ఒక ఆయన్ని పిలిచాను నేను, బాబు ఇలా పార్టీ కార్యాలయం ఓపెనింగ్ ఉంది, మీరు తప్పనిసరిగా రావాలంటే, మా ఆవిడ ఊరుకోదంటే చర్చికి రాకపోతే నేను సర్లేండి. రీసెంట్గా క్లబ్ మెంబర్స్ తగ్గిపోతున్నారు, రిటైర్ అయిపోతున్నారు, ఏజ్ ఇంటికే పరిమితం అయిపోతున్నారు, యాక్టివిటీస్లో పాల్గొపోతున్నారు. యువకులు కావాలి, ఉత్సాహవంతులైన యువకులు కావాలి, ఈ క్లబ్ అభివృద్ధికి కావాలి, డెవలప్మెంట్ కావాలి, యాక్టివిటీస్ కావాలనే ఉద్దేశంతో ఈ మధ్య సుమారు 10 మందికి పైగానే కొత్త మెంబర్స్ని నేను జాయిన్ చేయడం జరిగింది. మరి మనం తలుసుకుంటే ఈచ్ వన్ ఒక్కొక్కళ్ళము 1 and above, ఒక్కళ్ళని కానీ ఇద్దరిని కానీ చాలామంది ఇప్పుడు ఈ రోజుని
ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోతుంది రోజు రోజుకి. డిపార్ట్మెంట్స్కి వెళ్తుంటే ఏ డిపార్ట్మెంట్కి ఇలా మనవడు ఎవడు ఉన్నాడు రా అంటే ఎక్కడ కనిపించట్లేదు. స్టీల్ ప్లాంట్ ఈ రోజుని స్టీల్ ప్లాంట్ కానీ పోర్ట్ కానీ వేలాది మంది ఉండేవారు మనవాళ్ళు, ఒకళ్ళు ఇద్దరు కాదు, వేలాది మంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నియర్లీ 4000 మెంబర్స్. మా మిస్సెస్ కూడా స్టీల్ ప్లాంట్ సీనియర్ మేనేజర్. ఈ రోజుని రిటైర్మెంట్ అయిపోతుంటే అలాగా ఇంకా కనుమరుగైపోతుంది. డాక్టర్ బాబాసాహెబ్ ఏదైతే చెప్పారో అధికారంలో లేని జాతి అంతరించిపోతుందని ఎలా అన్నారో అలాగా అంతరించిపోతుంది జాతి. మీరు గమనిస్తున్నారో లేదో? మన మీద ఏదైతే జరుగుతుందో అట్రాసిటీస్ చంపేస్తున్నారు, మీకు తెలుసు లేదో చూస్తున్నాం, మీకు తెలుసు. కానీ ఏంటంటే మేము అటెండ్ అవుతున్నాము. నేను ఇంచుమించు ఒక 10 ఆర్గనైజేషన్ కంటే ఇంకెక్కువే పనిచేస్తున్నాను. నేను నాకు ఖాళీ ఉండదు, అంత బిజీగా ఉంటుంది కదా. మేము ఎంత పోరాడినా సుఖం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, మనము రాజ్యాధికారం సాధించినంత కాలం మనం అనదక్కుపడుతూనే ఉంటాం. కాబట్టి ఇది వన్ పార్ట్ ఆఫ్ స్నేహ ఆర్గనైజేషన్లోని క్లబ్. స్నేహ ఆర్గనైజేషన్ స్థాపించిన తర్వాత డాక్టర్ కె శివభాగ్యారావు గారు ఆయన ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని వచ్చి ఈ రోజుని ఇన్ని సాధించాను కదా. మరి అసలు పూలే అంబేద్కర్ గారు చెప్పింది ఇంకోటి ఉంది, అసలైంది ఉంది. అసలైంది వదిలేసి చిన్న చిన్నవి చేస్తున్నాను నేను. సార్ ఇది డెవలప్మెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్. ఇప్పుడు స్నేహ సమాజం బాగుండాలనే ఉద్దేశంతో కదా ఇవన్నీ స్థాపించుకుంటూ వచ్చాడు, కాదంటారా? చెప్పండి. ఓకే, జై భీమ్. ఒక్కొక్కటిగా స్థాపించుకుంటూ వచ్చి మన అభివృద్ధి క్లబ్, ఇప్పుడు మనమైతే ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నామో మనకి డిపాజిట్స్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకో రకం కానీ అన్ని రకం మ్యారేజ్ బ్యూరో, మన పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలంటే మ్యారేజ్ బ్యూరో పెట్టారు. అర్థమవుతుందా? ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసి ఫైనల్గా నేను లాస్ట్కి సాధించవలసింది ఏంటంటే బహుజన రాజ్యాధికారం. బహుజన రాజ్యాధికారం సాధించాలంటే ఒక పొలిటికల్ పార్టీ కావాలి. పొలిటికల్ పార్టీ పెడితేనే మనం బహుజన రాజ్యాధికారం సాధించగలుగుతాం అనే ఉద్దేశంతో ఈ రోజుని ఆల్ తెలుగు ప్రజా పార్టీ స్థాపించడం జరిగింది. కాబట్టి ఆ పార్టీని మనం బలోపేతం చేసి ఆదరించి ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని విజయవంతంగా చేసిన రోజునే మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ నెరవేరుతాయి. మరి నేను మాట్లాడమంటే సాయంత్రం వరకు మాట్లాడతాను, కానీ ఏంటంటే ఇక్కడ మినిమం అయితే చేస్తున్నాను, నన్ను కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే స్నేహ క్లబ్ మంచి టీం ఉండాలి, బాగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి జై భీమ్ తెలుపుతూ, మీ అందరికీ జై భీమ్ తెలుపుతూ విరమిస్తున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ. Good afternoon. Today, in fact, I was to come by 10, but our college MSS program meet, it is there near Jodugullapalem. So I was supposed to go there, and after finishing that I came here. Sorry for the late. So anyway, regarding the Sneha Club, let us be restricted to our club activities only. Since this organization is meant for Sneha Club, I think for the last almost 20 years, we were busy with this and we could able to do little, if not more. So those days we can't forget, because that time only Brother Bhagyarao, myself and very few other members, we used to invite Saturday or Sundays, and we used to go to the nearest villages. We used to start some libraries, etc., etc. And maybe after 1 or 2 years, we used to meet with our own expenses only. So
that difficulty also was there, but later on subsequently brother has planned up to introduce Sneha daily, and then slowly started that Sneha Finance Max, etc. One after another organizations have been established. So in any case, so far as the Sneha Club is concerned, we were very much united, even now also of course, and we used to do the activities possible in the nearest villages, etc. and the main aim of Brother Bhagyarao and ours is our people should be united, should stand unitedly. But with the marking of this, that and all, let us not bring the different sorts of colors or parties, whatever it is, to bring in between. Let us be united and strongly fight against the injustices. పోతే మనం ఫీల్ అవ్వకపోతే, ఇది నాది అని ఫీల్ అవ్వకపోతే జీవితంలో సక్సెస్ ఉండదు. ఎప్పుడైతే ఒక కాన్సెప్ట్కి కట్టుబడి మనం ముందుకు వచ్చామో, ఆ కాన్సెప్ట్ ద్వారా పుట్టుకొచ్చిన ఆర్గనైజేషన్స్ అన్నిటిని కూడా నాది అని ఫీల్ అయిన రోజునే సక్సెస్ వస్తుంది. అలా లేనప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ చాలా దూరంగా వెళ్ళిపోతాయి. ఆరిజిన్ ఏంటి? స్నేహ క్లబ్. స్నేహ క్లబ్ కాన్సెప్ట్ ఏంటి అది తెలియాలి. 2004 నుంచి కూడా ఏపీ మొత్తం 3 సార్లు తిరిగిన విషయం ఎంతమందికి తెలుసు? కేవీలు గారు వచ్చారు. ఏపీ మొత్తం, ఏపీ కాదు తెలంగాణ, ఏపీ మొత్తం కూడా తిరిగిన సందర్భాలు 3 సార్లు తిరిగాం. సో దాంతోపాటుగా ఏపీలో ఎన్ని క్లబ్బులు ఉన్నాయి, ఏపీలో ఎన్ని క్లబ్బులు ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని క్లబ్బులు ఉన్నాయి, తమిళనాడులో ఎన్ని క్లబ్బులు ఉన్నాయి, అదేవిధంగా కర్ణాటకలో ఏం చేస్తున్నారు, ఇవి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వైజాగ్కే రిస్ట్రిక్టెడ్ కాదు. మనం ఏమనుకుంటున్నామంటే ఒక లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఏ విధంగా అయితే స్థాపించబడి రకరకాల ఆర్గనైజేషన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో పుట్టుకొచ్చినాయి. హాస్పిటల్స్ వచ్చినాయి లయన్స్ క్లబ్లో, స్కూల్స్ వచ్చినాయి. మన ఆరిజిన్ అదే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే మనకు అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని మనం ఒక స్టేటస్కి వచ్చాం. కాబట్టి మనం కాలేజీలు పెట్టాలా, స్కూల్స్ పెట్టాలా, లేకపోతే హాస్పిటల్స్ పెట్టాలా, రకరకాలుగా మనం పెట్టుకోగలిగితేనే నిజమైన అంబేద్కరేట్స్. ఒక్కదానికి లిమిట్ కాదు. నా ఇంటికే పరిమితం అవుతానంటే అది ఫెయిల్యూర్ కింద లెక్క. నేను ఇది నమ్మను, ఈ గ్రూప్లో ఉన్నది ఈ 17 ఆర్గనైజేషన్ దాకా పెట్టుకొచ్చాం సార్, నేను వీటిని నమ్మను, నేను ఒకటే స్నేహ క్లబ్లో ఉంటాను. ఎస్, బీ లిమిట్ టు స్నేహ క్లబ్. నాకేం అవసరం లేదు, నాకు మ్యారేజ్ బ్యూరో అవసరం లేదు, మళ్ళీ స్నేహ క్లబ్లోనే ఉంటాను. మ్యారేజ్ బ్యూరో కావాలి, స్నేహ మ్యాక్స్ కావాలి, స్నేహ చిట్స్ కావాలి, లేకపోతే స్నేహ పేపర్ కావాలి, స్నేహ టీవీ కావాలి, ఇవన్నీ కావాలంటే కుదరదు. దిస్ ఇస్ అన్ యూనిట్, ఇట్స్ అన్ అంబరెల్లా. ఈ మొక్కను పీకటం ఇనిషియల్గా ఇట్లా మీటింగ్ పెడతానికి కూడా భయపడ్డాం. ఇప్పుడు ఈ రోజున అప్పారావు గారు ఆపరేషన్ చేపించుకుని వచ్చాడని ఇప్పుడే నాకు తెలిసింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. హాస్పిటల్ నుంచి రావడం అనేది చిన్న విషయం కాదు. మొన్న ప్రసాదరావు గారు విజయవాడ హాస్పిటల్ బెడ్ దిగేసేసి విజయవాడ వచ్చారు ఆయన మీటింగ్కి. ఇట్స్ కమిట్మెంట్. వారి ఇంట్లో చనిపోతే పిఎం రాజు గారి ఇంట్లో ఒక ఇంపార్టెంట్ మెంబర్ చనిపోయినా కూడా, వాళ్ళ ఇంట్లో చనిపోయినా కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇట్స్ కమిట్మెంట్. ఎవరు కాదంటే వీల్లేదు, ఎవరిని అబ్జెక్ట్ చేయడానికి కూడా వీల్లేదు. దో ఇట్ ఈస్ ఎ స్నేహ క్లబ్ మీటింగ్, వీ హ్యావ్ సెవరల్ ఆర్గనైజేషన్స్. స్నేహ క్లబ్లో ఎంప్లాయీ లేకపోయినా స్నేహ గ్రూప్లో ఉన్న పనిచేసే ఎంప్లాయీస్ని మనం వాడుకుంటున్నాం. ఎందుకు వాడుకుంటున్నాం? సో అవర్ అంబరెల్లా ఈజ్ బిగ్ అంబరెల్లా. సో అందుకే స్నేహ క్లబ్ గురించి చెప్పుకోవాల్సిందే,
స్నేహలో ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నిటి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరిజిన్ ఇది, దీని నుంచి పుట్టుకొచ్చినాయి అన్నీ కూడా. మొన్న ఎవరో నాకు ఒక మెసేజ్ పెట్టారు, నాకు ఐడి కార్డు ఇవ్వలేదు అనేసి మెసేజ్ పెట్టారు. వెంటనే జనరల్ సెక్రటరీ గారికి మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. ఇక్కడ ఐడి కార్డ్ సిస్టమ్ అనేది మనం పెట్టుకోలేదు డే 1 నుంచి కూడా. ఎందుకు పెట్టుకోలేదంటే పనిచేసేవారే రాదు అనే కాన్సెప్ట్లో ఇందాక ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు. ఎంతమంది వస్తే వచ్చిన వాళ్ళలోనే మనం కమిటీని పెట్టుకుంటూ వస్తున్నాం గత 23 సంవత్సరాల నుంచి కూడా. అసలు కాన్సెప్ట్ ఎంతమంది తెలుసు అనేది కూడా కొత్తగా చాలామంది వచ్చున్నారు కాబట్టి పే బ్యాక్ టు సొసైటీ అని పెట్టుకున్నాం. ఎవరిని తిట్టకూడదు. దిస్ ఇస్ అవర్ ప్రిన్సిపల్. ఈ బేస్ మీదే మనం ఈ నిర్మాణం అంతా చేసాం, ఆర్గనైజేషన్స్ నిర్మాణం అంతా చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు వరకు కూడా ఎక్కడో కూడా 23 సంవత్సరాలు గొడవలు లేకుండా సక్సెస్ఫుల్గా నడుస్తుందని ఏకైక ఆర్గనైజేషన్ ఇండియాలోనే ఓన్లీ స్నేహ క్లబ్ ఆర్గనైజేషన్. వరకు ఈవెన్ చాలా పెద్ద పెద్ద సీనియర్ ఆఫీసర్స్ పెట్టిన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. లేకపోతే చాలా ఆర్గనైజేషన్స్ ఏపీ, తెలంగాణ, ఈవెన్ మహారాష్ట్రలో కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నారు. ఇన్ని ఆర్గనైజేషన్స్ ఎలా పెట్టగలిగారు అనేది క్రెడిట్ స్నేహ క్లబ్కి వచ్చింది, నాకు రాల, పెట్టిన వాళ్ళకి రాలేదు. స్నేహ క్లబ్ ఇన్ని పెట్టిందట. నా ముందు నేనెవరో తెలియకుండానే వైజాగ్ అన్న వెంటనే నా ముందు సీనియర్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన మహారాష్ట్రియన్ మాట్లాడుకుంటూ వచ్చాడు. ఇక నేను ఫౌండర్ అని చెప్పుకోవడానికి కూడా నాకు అవకాశం లేదు, నేను చెప్పుకోవడం బాగుండదు కదా అనేసి. సో ఈ విధంగా స్నేహకు ఒక రికగ్నేషన్ ఉంది, ఒక బ్రాండ్ని క్రియేట్ చేసాం మనందరం కలిపి. మీరే కాదు, ఆల్మోస్ట్ స్నేహ గ్రూప్లో 10 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. స్నేహ గ్రూప్, ఇట్స్ ఎ గ్రూప్, ఇట్స్ నాట్ ఎ స్నేహ. స్నేహ గ్రూప్లో 10 లక్షల మంది సభ్యులు ఉన్నారు ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో. ఈ 23 సంవత్సరాల్లో రిజైన్ చేసింది ఇద్దరే. ఆ ఇద్దరికే వాళ్ళు కట్టిన డబ్బు తిరిగి ఇచ్చేసాం. 500 రూపాయలు కట్టారు, ఆ 500 రూపాయలు తిరిగి ఇచ్చేసింది ఇద్దరికి మాత్రమే. సో క్యాచ్ వన్ ఈచ్ వన్ అన్నాం. ఎంతమంది మనం వారొక్కరే 10 మందిని చేర్చామన్నారు, సంతోషం. ఇనిషియల్గా పిఎం రాజు గారు బీపీటీ మొత్తం పోర్ట్ ట్రస్ట్ మొత్తం కూడా మెంబర్షిప్ చేసింది జాయిన్ అయిన వెంటనే పిఎం రాజు గారే. అసలు ఎంతమంది మెంబర్లు అంతా కూడా రాత్రి 1 గంట వరకు కూడా కూర్చుని ఆ డైరీని మెంబర్షిప్ అంతా కూడా టోటల్గా చేసుకొచ్చింది లూ గారు. మిడ్నైట్ 1 గంట దాకా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పిలిపించేసేసి చేపించుకొచ్చాం. సో ట్రాన్స్పరెన్సీకి మారు పేరు స్నేహ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్ తెలుసు. ఇచ్చిన డొనేషన్ సక్రమంగా ఖర్చు అవుతుంది అనేది. సో ఈ క్రమంలో పోస్ట్ ఎవరు చేయాలి, ఎవరిష్టం వాళ్ళది. పని చేయకుండా పోస్టులు కావాలంటే తప్పు, అది చాలా తప్పు. అంటే మీటింగ్కి రాకుండా నేను పోస్ట్ కావాలని పోస్టులు తీసుకుని మీటింగ్ రాకపోతే చాలా తప్పు. అది అంబేద్కరిజంకి గొడ్డలు పెట్టలాంటిది. సార్ నేను రాలేకపోతున్నాను, నాకు ఈ పోస్ట్ అది వద్దు, ధైర్యంగా చెప్పుకోవడం కూడా ధైర్యం కావాలి. నో అంటానికి కూడా ధైర్యం కావాలి. బిగినింగ్లో ఒక ఆర్టికల్ కూడా దీని మీద వచ్చింది. ఎస్ అని చెప్పడం చాలా ఈజీ, నో అని చెప్పడం చాలా కష్టం. ఆ నో అని చెప్పడం రావాలి. క్రిటిసైజ్ చేసే ముందు నేనేం చేశానని నాకు కావాలి, నేనేం చేశానో చెప్పిన తర్వాత క్రిటిసిజం రావాలి. కానీ మాట్లాడటమే క్రిటిసిజానికి వెళ్ళిపోతే ఈ లైఫ్ అనేది వేస్ట్ అనేసి నేను అనుకుంటున్నాను. ఎనీహౌ ఐ అపీల్ యాజ్ ఫర్ as స్నేహ క్లబ్ ఈజ్ కన్సర్న్, మనం ఏం చేసాం, మనం ఎంత డొనేషన్ ఇచ్చాం, వచ్చిన 10,000 రూపాయల్లో ఒక 100 రూపాయలైనా డొనేషన్ ఇచ్చామా లేదా, ఇవ్వకపోతే మాత్రం చాలా తప్పే. కాన్సెప్టే పే బ్యాక్ టు సొసైటీ. ఇవ్వలేదు అంటే మాత్రం దయచేసి ఐ అపీల్ ఆల్ ఆఫ్ యూ, జస్ట్ పే 100, 1 రూపాయి, లెట్ ఇట్ బి 1 రూపీ. ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అరే 1 రూపీ ఏమిస్తాం, లే 10 రూపాయలు ఏమిస్తాం, ఫీల్ అవ్వద్దు. ఎస్, ఈ సంవత్సరంలో నా కాంట్రిబ్యూషన్ 10 రూపాయలు ఆర్ 1 రూపీ ఆర్ 1 పై, ధైర్యంగా చెప్పండి. అది చెప్పలేనప్పుడు నువ్వేం స్నేహ మెంబర్. కాన్సెప్ట్ పే బ్యాక్ టు సొసైటీ. నాకు ఇచ్చిన దానిలో కొంత భాగం ఇస్తాననేసి మెంబర్షిప్ చేరాము. నేను నా టైంలో 10%
సపోర్ట్ చేస్తామని చేరాము. ఎన్నిసార్లు సపోర్ట్ చేసాం? సో అందుకని ఐ అపీల్ ఆల్ ఆఫ్ యూ, మెంబర్షిప్ని ఎన్రోల్ చేయండి. ₹1 అయినా స్నేహ క్లబ్కి డొనేట్ చేయండి. స్నేహ గవర్నర్స్ని, అంటే లయన్స్ క్లబ్ గవర్నర్స్ లాగా అన్ని జిల్లాల్లో గవర్నర్స్ని పెట్టాం. హెడ్ క్వార్టర్స్ నుంచి నేషనల్ కమిటీ అంటే ఏపీ, తెలంగాణ అన్ని చోట్ల తిరగాలి. తిరగకుండా నేను ఓన్లీ వైజాగ్లో ఉంటాంటే కుదరదు. అలా తిరగగలిగిన వాళ్ళు రండి, కమిటీలోకి రండి. నేను తిరగడం నాకు చేత కాదండి, నాకు రాదండి, నాకు పనులు ఉన్నాయంటే పనులు ఉన్నాయి కాబట్టే బీ అవే, జాయిన్ యాజ్ ఎ మెంబర్ అండ్ కమిటీలో కమిటీలో ఉండే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇక్కడ రెండోది, సార్ ఇందాక ఎవరో చెప్పారు, మన క్లాస్ 4 ఎంప్లాయీ జాయిన్ అవ్వచ్చా? 2005లో అనంతపూర్, నంద్యాల, ఆదిలాబాద్ ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ డిమాండ్ వచ్చింది. సార్ ఎందుకు మేము ఎస్సీ బీసీ కాదా, మమ్మల్ని ఎందుకు మీరు క్లాస్ 4 అయినంత మాత్రాన మమ్మల్ని తీసుకోవట్లేదు మెంబర్షిప్ అనేసి డిమాండ్ వచ్చినప్పుడు, తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత జనరల్ బాడీ మీటింగ్లో ఆ ప్రపోజల్ పెట్టిన తర్వాత ఎవరైనా మెంబర్ జాయిన్ అవ్వచ్చు, క్యాడర్ సంబంధం లేదు అనేసి 2005లోనే ఒక రెజల్యూషన్ పాస్ చేసుకోవడం జరిగింది. అది పబ్లిక్ కూడా తెలుసు అది. సో అందుకని ఎవరైనా మెంబర్షిప్ జాయిన్ అవ్వచ్చు. ఎక్స్క్లూజివ్ స్నేహ క్లబ్ మెంబర్స్ 2024లో 24 సంవత్సరాలు అయిన సందర్భంగా కనీసం ఒక 10,000 మందికి చేర్చండి. కొత్తగా వచ్చే బాడీ ఈ 10,000 మంది నుంచి ₹100 డొనేషన్ వచ్చేటట్టు చూసుకోండి. క్లబ్స్ని ఎక్కడెక్కడ ఉన్న క్లబ్స్ అన్ని కూడా రివైవ్ చేయండి. నందిగామలో రెగ్యులర్గా యాక్టివిటీస్ చేస్తున్నారు, బాపట్లో రెగ్యులర్గా యాక్టివిటీ చేస్తున్నారు, బెంగళూరులో రెగ్యులర్గా యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల యాక్టివిటీస్ నడుస్తున్నాయి. అవి మీకు తెలుసా? తెలియాలి. మీరు కాంటాక్ట్లోకి వెళ్తే తెలుస్తుంది. యుఎస్లో మెంబర్స్ ఉన్నారు, డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కాంటాక్ట్లో రెగ్యులర్గా తీసుకోవడం ఎలాగూ. సో ఈ విధంగా డెడికేటెడ్గా, మాటలు కాకుండా డెడికేటెడ్గా చేసే వాళ్ళని ఐ అపీల్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్, జాయిన్ యాజ్ ఎ నేషనల్ కమిటీ అండ్ ట్రై టు డూ సమ్ వర్క్. వన్ ఈజ్ మెంబర్షిప్ డ్రైవ్, అనదర్ ఈజ్ ₹1 or ₹10 డజంట్ మ్యాటర్. ఎస్, నేను కూడా దీనిలో పాత్రదారునే, నేను కూడా డోనర్నే. ఈ సంవత్సరం నేను ఇన్ని క్లబ్లు పెట్టాను, ఇన్ని యాక్టివిటీస్ చేశాం. నాకు తెలిసినంత వరకు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 23 సంవత్సరాల్లో ₹12,60,00,000 వరకు డొనేషన్స్ కానీ, కైండ్ కానీ డొనేషన్ కానీ చారిటీ రూపంలో చేయటం జరిగింది. ఎప్పుడన్నా మనం చెప్పుకున్నామా? గుండె మీద చేసుకుని మేము స్నేహ క్లబ్ ఇంత చేసామని ధైర్యం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? మనం చేసిన పని అంత చేయడానికి కారణం స్నేహ మ్యాక్స్ కూడా, స్నేహ చిట్స్ కూడా కారణమే. స్నేహ చిట్స్, స్నేహ మ్యాక్స్ లేకపోతే ₹12,60,00,000 ఖర్చు పెట్టి ఉండేవాళ్ళం కాదు. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, పార్ట్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. సో అందుకని మనం అంటే అరే నేను చేయలేదు కదా, ఏదో స్నేహ క్లబ్ చేసిందని చెప్పుకోవద్దు, అట్లా వద్దు. స్నేహ క్లబ్లో నువ్వు మెంబర్ అయినప్పుడు నువ్వు కూడా చేసినట్లకే. నిన్ను నువ్వు ఎక్స్క్లూడ్ చేసావంటే నువ్వు స్నేహ క్లబ్ మెంబరు కాదు. నేను డొనేషన్ ఇవ్వలేదు కదా, లేకపోతే నేను ఎప్పుడు మీటింగ్కి వెళ్ళలేదు కదా, రాకపోవచ్చు, డొనేషన్ ఇవ్వకపోవచ్చు. స్నేహ, యువర్ మదర్ ఆర్గనైజేషన్ ఇస్ స్నేహ. సో స్నేహ క్లబ్ ఈజ్ డూయింగ్ యాక్టివిటీస్ కాబట్టి, స్నేహ క్లబ్లో మీరు మెంబర్ కాబట్టి, ఎస్ మేము స్నేహ క్లబ్ అనే బ్రాండ్ని కనుక తగిలించుకోకపోతే లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటుంది, కానీ లయన్స్ క్లబ్ లాగా బయటకు వెళ్ళదు, రోటరీ క్లబ్ లాగా బయటకు వెళ్ళదు. ఈ విధంగా స్నేహ క్లబ్ చేస్తారని, దీంతో పాటుగా మనకున్న ఆర్గనైజేషన్ కూడా చెప్పుకోవాలి. స్నేహ అనేది మదర్ ఆర్గనైజేషన్ కాబట్టి, మదర్ ఆర్గనైజేషన్ తర్వాత ఏమేమి ఆర్గనైజేషన్స్ వచ్చినాయి అది సెక్రటరీ చెప్పాల్సిందే, ప్రెసిడెంట్ చెప్పాల్సిందే, ఆర్గనైజింగ్ సెక్రటరీ కూడా చెప్పాలి. ఎందుకంటే ఆరిజిన్ అది. వీ షుడ్ నాట్ రిస్ట్రిక్ట్ టు వన్. ఎవరో ఆర్గనైజేషన్ వచ్చి చెప్పుకోవడమే తప్పది. ఎవరో సంబడి. లాస్ట్ టైం రామారావు IRS
ఇది స్నేహ మెంబర్, ఆయన ఏదో పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ గురించి చెప్తా అంటే నేనే నో అన్నాను. మరి ఏటీపీ పార్టీ గురించి మీరు చెప్పారు కదండి, ఇది మా మదర్ ఆర్గనైజేషన్, మేము చెప్పుకుంటాం. ఇక్కడ నుంచి పుట్టు స్నేహ గ్రూపే ఆరిజిన్ కాబట్టి ఇక్కడ నుంచి వచ్చిన స్నేహ బ్యాంక్ నుంచి స్నేహ మ్యాక్స్ చెప్పుకుంటాం, స్నేహ మ్యారేజ్ బ్యూరో చెప్పుకుంటాం, స్నేహ చిట్స్ చెప్పుకుంటాం, స్నేహ రీసెంట్గా స్నేహ హౌసింగ్ చెప్పుకుంటాం. ఈ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉంటే అన్నీ చెప్పు. ఎందుకు డైరీ మీద వేసుకున్నాం మనం? వై స్నేహ క్లబ్ డైరీ మీద స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎందుకు వేసుకున్నాం? ఆల్ ఓనప్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. స్నేహవాణి పేపర్ వల్లనే 7 రూపాయలు హాస్టల్ ఫీజు ఇచ్చేది 12 రూపాయలు అయింది. స్నేహవాణి సింపుల్ చిన్న పేపర్, అది మంత్లీ మ్యాగజైన్. ఒకప్పుడు రమణరావు గారు ఎక్కడ ఉన్నారో ఆయనకు చాలా నమస్కారం. రమణరావు గారు రూపకల్త. స్నేహవాణిలో చిన్న ఆర్టికల్ వేయటం వలన హాస్టల్ పిల్లలకి 7 రూపాయలు వేస్తున్నారు, కూలీ చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళకి 30 రూపాయలు ఇస్తున్నారనే పెద్ద ఆర్టికల్ కంటిన్యూగా వేయటం వల్ల అసెంబ్లీలో డిస్కషన్ వచ్చింది. డిస్కషన్ రైజ్ చేసింది ఎవరు? బీజేపీ వాళ్ళు రైజ్ చేశారు, కిషన్ రెడ్డి గారు రైజ్ చేశారు. మన కిషన్ రెడ్డి గారు రైజ్ చేస్తే మన రాజశేఖర రెడ్డి గారు దాన్ని వెంటనే 12 రూపాయలు చేశారు. బికాస్ ఆఫ్ స్నేహవాణి ఓన్లీ. అది ఎట్లా వచ్చింది? స్నేహ క్లబ్ ద్వారా స్నేహవాణిలో వచ్చింది. సో ఇట్లా ప్రతి ఆర్గనైజేషన్, లింక్డ్ ఆర్గనైజేషన్స్, ఇట్స్ ఒక మర్రి చెట్టును పెట్టడం చాలా కష్టం. ఏర్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అందుకని ఐ అపీల్, ఓన్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. నేను ఉండొచ్చు, లేకపోవచ్చు, రేపు ఇంకొకరు రావచ్చు, ఆర్గనైజేషన్ నడవచ్చు. సో అందుకని ఈ రోజున స్నేహ టీవీలో మన ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. ఎప్పుడో చెప్పాను నేను, వాడకండి అని చెప్పాను. వాడుకోవడం మనకు చేత కాదు, వాళ్ళకి చేత అయినట్టుగా మనకు చేత కాదని ఒప్పుకోవాలి. కమ్మవారికి రెడ్లకి చేత అయినట్టుగా బ్రాహ్మణ్స్కి చేత, ఎందుకంటే వాళ్ళు గొప్పవాళ్ళని నేను ఒప్పుకుంటున్నా. మనం గొప్పవాళ్ళు కాదంటే మనం వాడుకోవడం చేత కావట్లేదు. వాడుకోవడం చేతకాని వాళ్ళు చేతకాని వాళ్ళే అనాలా. పిఎం రాజు గారికి, ప్రెసిడెంట్ గారికి, లూ గారికి చాలాసార్లు చెప్పాను, అందరూ చెప్పాను. స్నేహ టీవీ స్టార్ట్ అయిన వెంటనే మన ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా వచ్చేటట్టు చూసుకోండి, వాడుకండి, ఒక మాట చెప్పారు. సో మనకు చేతకపోతే చేతకాని వాళ్ళమే అంటాం మనం. వాళ్ళకి చేతవు, మనం నేర్చుకోవాలి. స్నేహ క్లబ్లో ఎన్నిసార్లు మన యాక్టివిటీస్ వచ్చాయి, ఎందుకు రావట్లేదు? చాలా యాక్టివిటీస్ నడుస్తున్నాయి నడవటానికి, బట్ స్నేహ టీవీలో కొన్నే వస్తున్నాయి, మిగిలినవి రావట్లేదు. మాస్టర్కి టీవీ ఛానల్లో కొన్నే వస్తున్నాయి, మిగిలినవి రావట్లేదు. సో ఎందుకంటే వాడుకోవటం చేత కావాలో వాళ్ళకి చేతవు, మనకు చేత కాదు. ఎందుకు మొన్నటికి మొన్న స్నేహ హౌసింగ్ ఒక ల్యాండ్ తీసుకుని డెవలప్మెంట్ చేయడానికి, స్నేహ క్లబ్ డెవలప్మెంట్ చేయడానికి ప్లాన్ చేస్తుంటే ఫస్ట్ పే చేసిన వ్యక్తి రెడ్డి. 10 ప్లాట్లు కావాలండి నాకు ఆ రేటుకి అనేసి అడిగి, ఆయన స్నేహ గ్రూప్లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ వాడుకుంది ఆయనే. తర్వాత మన వాళ్ళు వచ్చారు, వేరే విషయం. ముక్కు మొహం కూడా తెలియకుండా ఒక లేడీస్ ఎవరో ఇద్దరు, మన ఐఎఫ్ఎస్ భరత్ కుమార్ డియాస్, వాళ్ళిద్దరూ నేనెవరో తెలీదు, స్నేహ మన భరత్ కుమార్ గారు చెప్పారు కాబట్టి వెంటనే చెక్లు ఆ రోజు ఇచ్చేసారంట. ఫస్ట్ వాడుకుంది మాత్రం రెడ్డి. సో మనకు చేత కాదు. టీవీని వాడుకుంది ఎవరంటే అదర్ పార్టీలు వాడుకున్నారు, కానీ మనం స్నేహ క్లబ్ ఎక్కువగా వాడుకోవాలి. సో అపీల్ ఆల్ ఆఫ్ యూ, మనకున్నవి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, 1 by 1 చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. స్నేహ క్లబ్ వచ్చేసి పే బ్యాక్ టు సొసైటీ, నాట్ టు క్రిటిసైజ్ ఎనీ వన్, దట్ ఈస్ ద ప్రిన్సిపల్. సో ఎవరైతే కమిటీలో చేరతారో ఈ రోజున, ఫస్ట్ ఆఫ్ ఆల్ గో త్రూ ఆల్ ది కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇది ఫ్రేమ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ రూల్స్ ఉండటం వల్లే ఇంటాక్ట్గా ఉంది ఈ రోజున స్నేహ క్లబ్. లేకపోతే ఇది కూడా ఎప్పుడో ముక్కలు అయ్యేది. చాలామంది నన్ను ఇన్ఫ్లుయెన్స్ కూడా చేశారు దీన్ని ముక్కలు చేయటానికి. ఈ రూల్స్ వల్లనే, ఈ డైరీలో ఉన్న రూల్స్ వల్లనే స్నేహ క్లబ్ ఇప్పటి వరకు కూడా ఇంటాక్ట్గా ఉంది, కదలకుండా ఉంది. ట్రాన్స్పరెన్సీ మీద ఎవరు ఏలెత్తి కనీసం చూపించలేరు.
పోస్టుల దగ్గర గొడవ వస్తే పోస్టుల దగ్గర గొడవలు లేవు, డబ్బులు మిస్అప్రాప్రియేషన్ ప్రసక్తే లేదు. అలా అలవాటు చేసుకుంటూ రావడం జరిగింది. సో అందుకని ఎవరైతే ఫోర్స్ఫుల్ కాదు, పదవుల్లో ఉండేవారు ఎవరైనా సరే ఈ కండిషన్స్ అన్నీ కూడా ఒప్పుకుని ప్రమాణ స్వీకారం కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రమాణ స్వీకారం చేయాలి. ఇక మనకున్న అంటే ఈ స్నేహ ఆరిజిన్ నుంచి పెట్టిన ఆర్గనైజేషన్స్లో స్నేహ టీవీ మీ అందరికీ తెలుసు, 2016లో స్టార్ట్ అయింది, నడుస్తూనే ఉంది. ఎందుకు ఇవి పెట్టాల్సి వస్తే స్నేహ క్లబ్లోనే మనం డెసిషన్ తీసుకున్నాం, స్నేహ టీవీ పెడదాము అనేసి. హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్లో ఐపీఎస్ డీజీపీ ప్రసాదరావు గారు ఆ రోజున చీఫ్ గెస్ట్గా వచ్చిన రోజున మనకు ఒక మీడియా ఉండాలి, మన వార్తలు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, కనీసం ఇంత వార్త కూడా రావట్లేదు పేపర్లో అని అనుకున్న రోజున మనం కూడా ఒక ఛానల్ పెట్టుకుందాం అనేసి స్నేహ టీవీని హైదరాబాద్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసాం. స్నేహ క్లబ్బే రెజల్యూషన్ పాస్ చేసింది. సో ఆ విధంగా స్నేహ టీవీ వచ్చింది. స్నేహ టీవీ తర్వాత మాస్టర్ కి టీవీ అనేది మనం పెట్టుకోవడం జరిగింది. ఎందుకు ఇవి పెట్టుకోవాల్సి వచ్చిందంటే మాస్టర్ కి టీవీ, నేను ఒక బీయింగ్ ఎస్సీ కమ్యూనిటీ అవటం వల్ల లైసెన్స్ అనేది స్నేహ టీవీ లైసెన్స్ అనేది అది ఇచ్చేవాళ్ళు ఇవ్వకపోవటం వల్ల, నా కమ్యూనిటీ తెలిసిన తర్వాత ఇవ్వకపోవటం వల్ల డైరెక్ట్గా పెడదాం, మనమే పెడదాం అనేసి అంబేద్కర్ పేరుతోనే టీవీ స్టార్ట్ చేయడం జరిగింది. అంబేద్కర్ అనే పేరును పెట్టకూడదని రిజిస్ట్రేషన్ కాదని చెప్పడం వల్ల అగైన్ మాస్టర్ కి టీవీ అని పెట్టడం జరిగింది. ప్రతి దానికి ఒక రీజన్ ఉంది, గ్రౌండ్ వర్క్ ఉంది, దీనిలో ఏది కూడా రీజన్ లేకుండా లేదు ఏది కూడా. సో ఆ విధంగా మాస్టర్ కి టీవీ వచ్చిన తర్వాత ప్రతి మండలానికి కూడా మనమే ఓనర్లను పెట్టుకోవాలి, మనమే ఓనర్లు కావాలి, టీవీ ఛానల్ ఓనర్లు కావాలనేసి మాస్టర్ కి టీవీ ఛానల్ని మండలాలుగా ఓనర్లుగా చేయటం ప్లాన్ చేశాము. కానీ అది అంత అనుకున్నట్టుగా జరగలేదు కాబట్టి, స్నేహ టీవీ అనుకున్నట్టుగా జరగలేదు, మాస్టర్ కి అనుకున్నట్టు జరగలేదు కాబట్టి సో దాన్ని అదర్స్ కూడా ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు స్నేహాలోనే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళకు 4 రెట్లు 5 రెట్లు రావడం పబ్లిక్ ఇష్యూకి వెళ్తున్నాం కాబట్టి 100% దాన్ని సక్సెస్ఫుల్గా చేయడమే జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు. సో అదర్స్ను కూడా తీసుకొస్తున్నాం, అదర్ కమ్యూనిటీస్ని కూడా మాస్టర్ కి టీవీలో తీసుకొచ్చేసేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా పబ్లిక్ ఇష్యూకి వెళ్తున్నాం. పబ్లిక్ ఇష్యూ అనేది గ్యారంటీకి వెళ్ళడం జరిగింది. ఇక స్నేహ మ్యాక్స్ పెట్టడానికి కూడా కారణం స్నేహ క్లబ్బే. స్నేహ క్లబ్ ఎందుకంటే ఆల్మోస్ట్ 12 గ్రామాలు ఇక్కడ మనం దత్తత తీసుకున్నాం. తగరపాల్స్ ఏరియాలో 12 గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు అక్కడ ఆడవాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు పని లేనప్పుడు మీ ఊరు కూడా వెళ్ళాం, డాక్టర్ తాతారావు గారి ఊరు కూడా వెళ్ళడం జరిగింది. తాతారావు ఊరు కాదు కానీ మోహన్ రావు ఏది రైట్ కొండపేట ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు ఏమడిగారంటే, ఆ విలేజ్లో ఉన్న 12 గ్రామాల్లో కూడా విలేజ్లో ఆడవాళ్ళు ఏమడిగారంటే, సార్ మాకు పనులు లేనప్పుడు 10 రూపాయల వడ్డీ 5 రూపాయల వడ్డీకి వెళ్తున్నాం, దీని నుంచి మాకు విముక్తి కావాలి, మాకు పుస్తకాలు మేము కొనుక్కుంటాం లేకపోతే ట్యూషన్ చెప్పించుకుంటాం కానీ ఈ బాధ మేము పడలేము, మాకేమైనా సహాయం చేస్తే ఆ విధంగా ఆర్థికంగా సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు అప్పుడే ఆలోచనతోటి స్నేహ మ్యాక్స్ అనేది స్టార్ట్ చేసి 25 లక్షల రూపాయల క్యాపిటల్ తోటి స్టార్ట్ చేసి మనం పెట్టడం జరిగింది. ఇక్కడ పెట్టిన తర్వాత పొన్నూరులో పెట్టడం జరిగింది, అదేవిధంగా హైదరాబాద్లో పెట్టడం జరిగింది. 3 స్నేహ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. రీజన్ ఆడవాళ్ళని ఫైనాన్షియల్గా విముక్తి అంటే వడ్డీ వ్యాపారం నుంచి విముక్తి చేయడానికి స్నేహ మ్యాక్స్ పెట్టడం జరిగింది. మన డబ్బులు బ్యాంకులో ఎందుకు పెట్టుకోవాలి, మన బ్యాంకులోనే మన మ్యాక్స్ సొసైటీలో పెట్టుకుంటే 100% దీనిలో టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ బ్యాంకులో పెట్టుకుంటే అందరికీ తెలిసిపోతుంది, ఏసీబీ రైడ్లు అవుతుంది, సిబిఐ రైడ్లు అవుతుంది కాబట్టి అది కూడా ఒక దాని నుంచి బయటపడవచ్చు అనే ఉద్దేశంతో స్నేహ మ్యాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ టీడీఎస్ లేకుండా ఇంట్రెస్ట్లు రెగ్యులర్గా ఇచ్చుకుంటూ ఆల్మోస్ట్ 40 కోట్ల రూపాయల అన్ని కలుపుతుంది 40 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తోటి చేసుకుంటూ వస్తున్నాం. బికాజ్ ఆఫ్ స్నేహ ఓన్లీ, స్నేహ లేకపోతే ఇవి లేవు, ఆర్జిన్ ఇస్ స్నేహ. సో ఆల్మోస్ట్ 40,000 మంది స్త్రీలకి లోన్లు ఇస్తున్నాం. 40,000 మంది స్త్రీలు 10 రూపాయల వడ్డీకి వెళ్లకుండా ఉన్నారు. సో బ్యాంకుకి దీనికి తేడా అంటే బ్యాంకులో ఇమీడియట్గా వెళ్ళిన వెంటనే డబ్బులు ఇస్తారు, ఇక్కడ డబ్బులు ఇవ్వరు, ఇమీడియట్గా ఇవ్వరు.
ఎందుకంటే మనం రిజర్వ్ మెయింటైన్ చేయం. బ్యాంక్లో 5% రిజర్వ్ మెయింటైన్ చేయాలి, ఇక్కడ మనం రిజర్వ్స్ మెయింటైన్ చేయకూడదు. మెయింటైన్ చేస్తే ఆ 12%, 13% ఇంట్రెస్ట్ ఇవ్వలేము. అందుకనే ఇచ్చిన వెంటనే ఎవరికి రాదు, అది ఆర్డర్లో పెట్టుకుంటారు. ఆర్డర్ 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, 4 నెలలు అవ్వచ్చు. ఆర్డర్లు ప్రిమెచ్యూర్ ఒక ఆర్డర్లో పెట్టుకుంటారు, మెచ్యూరిటీ ఒక ఆర్డర్లో పెట్టుకుని రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. సోఫార్ 23 సంవత్సరాల్లో నో డిఫాల్ట్. లేట్ అవ్వచ్చు, లేట్ అవుతుంది 100%. నీకు 12% ఇంట్రెస్ట్ ఇచ్చేటప్పుడు, టీడీఎస్ 10% లేకుండా చేసేటప్పుడు, నిన్ను ఒక సేఫ్ గార్డ్గా చేసేటప్పుడు అవుతాయి, లేట్ అవుతాయి. దానికి ఫీల్ అయిపోతే మనం చేయగలిగేది ఏమీ లేదు. సో ఆ విధంగా స్నేహ మ్యాక్స్ వచ్చింది. స్నేహ మ్యారేజ్ బ్యూరో ఫస్ట్ స్నేహ క్లబ్ పిక్నిక్ చాలా సక్సెస్ఫుల్గా అప్పారావు గారు గత 2-3 అయినాయండి, 2 సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. ఫస్ట్ పిక్నిక్ తగరబోల్స్ దగ్గర ఫస్ట్ పిక్నిక్ జరిగినప్పుడు సార్ అప్పుడు 500 మంది దాకా వచ్చారు. అందరూ స్పాన్సర్ చేశారు. నేను స్వీట్ ఇస్తామన్నారు, వాటర్ ఇస్తామన్నారు, అన్నీ కూడా స్పాన్సర్డే ఫస్ట్ పిక్నిక్. ఆ రోజున సార్ మ్యారేజ్ బ్యూరో పెట్టుకుంటే బాగుంటుందంటే వెంటనే మ్యారేజ్ బ్యూరో పెట్టడం జరిగింది. ఆ విధంగా మ్యారేజ్ బ్యూరో పుట్టుకొచ్చింది. సబ్సిక్వెంట్గా సార్ మనం ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. అప్పట్లో చాలా ఉద్ధృతంగా జరిగేవి, చాలా యాక్టివిటీస్ జరిగేవి. హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, స్నేహ క్లబ్ విజిట్ చేసిన హాస్టల్స్, లయన్స్, రోటరీ, ఏ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్ కూడా విజిట్ చేయలేదు. ఇది యథార్థం, గుండె మీద చేసుకుని చెప్పగలను. ఆల్మోస్ట్ లక్షల మంది, 18 లక్షల మంది పిల్లల్ని మనం విజిట్ చేయడం జరిగింది. స్నేహ క్లబ్ అంటే మీరు కాదు, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో, తమిళనాడులో ఉన్న స్నేహ క్లబ్ మెంబర్లు అందరూ కూడా స్నేహనే. అంతేగాని నేనేదో వైజాగ్లో కూర్చున్న నాకు సంబంధం లేదంటే కుదరదు. స్నేహ క్లబ్ మెంబర్ ఎక్కడున్నా స్నేహ క్లబ్ మెంబరే. అందరు కలిపి 18 లక్షల మంది పిల్లల్ని విజిట్ చేయడం జరిగింది. కనీసం క్లాప్స్ అని కొట్టుకోండి, మీకు మీరని కొట్టుకోండి. 18 లక్షల మంది పిల్లల్ని కలిసిందంటే కౌన్సిలింగ్ చేశారు. ఎయిర్పోర్ట్లో పూర్ణచంద్రరావు గారు, ఆయన అయితే ఫ్లైటే చూపించాడు. ఒక ఎస్ఐ అయితే డ్రెస్ మీదే హాస్టల్కి వచ్చాడు. ఇట్లా రకరకాలుగా పోరాటాలు అయితే చేయలేదు. పోరాటాలు చేసే వాళ్ళకి స్నేహ క్లబ్ నుంచి డొనేషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి అనే ఒక గాజువాక్లో ఉంటారనుకుంటారు, బిహెచ్బి లీడర్. స్నేహ క్లబ్ పోరాటం చేయలేదు, ధర్నాలు చేయలేదు. ఎందుకంటే వీఆర్ ఆల్ ఎంప్లాయీస్, మనం చేయకూడదు, చేసేవాడికి సహాయం చేయాలి. కాబట్టి రాష్ట్రపతి గారి ద్వారా ధర్నాలు చేయించాం. రాష్ట్రపతి గారి ద్వారా ఏమన్నా యాక్టివిటీ చేయాలంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చాం మనం. సో ఇట్లా మనం చేసామో కానీ అట్లా స్నేహ మ్యారేజ్ బ్యూరో పుట్టుకొచ్చింది. అదేవిధంగా పేపర్, ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నా కానీ పేపర్లో కనీసం ఇంత డబ్బులు ఇచ్చి కూడా, మీడియాకి డబ్బులు ఇచ్చి ఇంత వార్త కూడా రాకపోతుంటే అప్పుడు స్నేహవాణి అనేసి 2002లో స్నేహవాణి మంత్లీ మ్యాగజైన్ పెట్టుకుని మన యాక్టివిటీస్ అన్నీ, ఎవరు మెంబర్ చేరారు, ఎవరు డొనేషన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. తర్వాత ప్రజాపాలన పేపర్ అనేది వచ్చింది, ఇప్పుడు స్టిల్ నడుస్తుంది. అదేవిధంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ, మనకి 6 ఎకరం 5 ఎకరం ఉండే వాళ్ళకి మన మందులు ఇవ్వాలి, మంచి విత్తనాలు ఇవ్వాలనేది అది పెట్టడం జరిగింది. అదేవిధంగా బహుజన బజార్ పుస్తకాలన్నీ కూడా ఆన్లైన్లో ఇంటికి వచ్చేటట్టుగానే బహుజన బజార్ పెట్టడం జరిగింది. అదేవిధంగా బహుజన బిజినెస్ పేజెస్, అంటే ఎవరెవరు వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద వస్తే ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్ళినా, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వెళ్ళినా కూడా ఎవరున్నారని తెలుసుకోవడం కోసం ఆల్ ఎన్జిఓస్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం కోసం బహుజన బిజినెస్ పేజెస్ అని పెట్టడం జరిగింది. ఇట్లా ఆల్మోస్ట్ అసలు చూస్తే తెలుస్తుంది. మన నెట్వర్క్ కనుక సక్సెస్ఫుల్గా అయితే రేపు మనం ఏదైతే ఆల్ తెలుగు ప్రజా పార్టీ పెట్టామో ఆ పార్టీ ద్వారానే సీఎం అవుతారు. ఈ నెట్వర్క్ కనుక సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరికి కనుక తెలియగలిగితే, దీని మించిన నెట్వర్క్ ఇంకేం లేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనం క్రియేట్ చేసిన ఏదైతే 17 ఆర్గనైజేషన్స్ ఉన్నాయో 17 ఆర్గనైజేషన్స్ యొక్క నెట్వర్క్ ప్రతి ఒక్క స్నేహ క్లబ్ మెంబర్కి కనుక తెలియగలిగితే, వీఆర్ ది ఎమ్మెల్యేస్, వీఆర్ ది ఎంపీటీసీ మెంబర్స్, వీఆర్ ఆల్. మన బ్యాంకులు మనమే పెట్టుకుంటాం, మన మీడియాను మనమే నిర్మించుకుంటాం, మన చారిటీస్ మనమే చేసుకుంటాం.
లయన్స్ క్లబ్ ఎప్పుడన్నా సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళిందా? చేయదు చెప్పండి. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, చారిటీ అని చెప్పుకుంటారు కదా, ఎప్పుడన్నా వెళ్ళిందా? ఎందుకు వెళ్ళలేదు? అండి మన వాళ్ళు కూడా చాలామంది లయన్స్లో ఉన్నారు, రోటరీలో ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు. అయినప్పటికీ ఒక్కరోజు కూడా ఆ గవర్నర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్కి, అనాథ శరణాలయానికి వెళ్ళలేదు. ఎందుకని? సో ఈయన మన గవర్నర్ కూడా, లయన్స్ గవర్నర్ కూడా కులమేగా, ఆయన ఎందుకు వెళ్ళలేదు? భయం. మన గుండెల్లో నరాల్లో ఉండేది ఏంటంటే అక్కడికి వెళ్తే మనం ట్యాగ్ అవుతామేమో, భయం భయం భయం. ఆ భయం పోతే మీరే కోటేశ్వర్లు అవుతారు, మీరే ఎమ్మెల్యేలు అవుతారు, మీరే ఎవ్రీథింగ్ మీరే. భయం ఉన్నంతకాలం భయం మిమ్మల్ని వెంటాడుతుంది. నేను చేయగలను అనుకుంటే ఏదైనా, నేను చేయగలను అనుకుని ఇన్ని చేశాను. చేయి కలపడానికి ఏముంది? చాలా సంతోషం. మొన్న వచ్చి మీటింగ్ హౌస్, స్నేహ హౌసింగ్ మీటింగ్ పెడితే 52 మంది, అది ఎక్కడో తెలీదు, స్థలం ఎక్కడో, ఏదో పలానా ప్లేస్ అని తెలుసు, ఎక్కడో తెలీదు. అయినప్పటికీ కూడా వెంటనే మేము కూడా దానిలో వాటా కాదు సైట్ తీసుకుంటామనేసి దాని 6 సంవత్సరాలు పట్టింది. ఆయన మీకు కూడా తెలుసు కదా, ఎక్కడ మన రాజే కదా, 5 సంవత్సరాలు పట్టింది స్థలం వెతుక్కోవటానికి. వాళ్ళని చూద్దామా వీళ్ళని చూద్దామా అనేసి. దాని కష్టం ఎంత ఉందో నాకు తెలుసు. అది తిరిగి పున్నారావు కానీ, లేకపోతే ఆ రోజున కమిటీలో ఉన్న వాళ్ళకి కానీ, బోసు గారు కమిటీలో ఉన్నారు కదా, ఎన్ని తిరిగారు. సో వెరిఫై చేసాం అనకాపల్లిలో, పలానా చోట అనకాపల్లిలో మనం లేఅవుట్ చేస్తున్నాము, 15వ తారీఖు లోపు కట్టిన వాళ్ళకే, అది అడ్వాన్స్ కట్టిన వాళ్ళకి ఇస్తున్నాము, 21వ తారీఖున పిక్నిక్లో చూసుకోండి, అప్పుడు దాకా చూసుకోవటానికి వీల్లేదంటే ఒక ఆయన ఏదో గేదెని కొమ్ములు బేరం చేసినట్టుగా ఉందనేసి మొన్ననే ప్రసాదరావు గారు ఎవరో అన్నారని ప్రసాదరావు గారు అన్నారు. నువ్వన్నా నేనన్నా ఎవరైనా నీటిలో గేదెని పెట్టేసి కొమ్ములు బేరం చేయటం, వాళ్ళు డబ్బులు తిరిగేవాడు మోసం చేస్తాడు. ఇది మోసం చేయడం కాదు, నీకు ఇష్టం లేకపోతే తిరిగి తీసేసుకోమంటున్నాం. కరెక్ట్గా, ఇది కరెక్టే, పాయింట్ కరెక్టే. కానీ అక్కడ డబ్బులు తీసుకుని పారిపోతాడు, వాడు ఎక్కడికి వెళ్తా కూడా తెలియదు. ఇక్కడ మళ్ళీ 21వ తారీఖు నీకు నచ్చకపోతే నీ డబ్బులు తీసుకోమని చెప్పాం. స్నేహకు ఒక బ్రాండ్ ఉంది, ఒక నమ్మకంగా పనిచేసే ఆర్గనైజేషన్ అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే 52 మంది ఒకే రోజు అవటం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది పీపుల్. ఆ మాట వాళ్ళకి చెప్పండి. నీటిలో గేదెని పెట్టేసి కొమ్ములు బేరం చేసినట్టుగా కాదండి మా ఆర్గనైజేషన్. మాది 23 సంవత్సరాల వయసు ఉన్న ఆర్గనైజేషన్, ఒక బ్రాండెడ్ ఆర్గనైజేషన్. ఈ రోజున ఆల్ తెలుగు ప్రజా పార్టీ పెట్టామంటే, ఒక బీసీసీఎంగా అనౌన్స్ చేసామంటే కారణం ఏంటంటే, ఒక నమ్మకంగా అంబేద్కర్ దాన్ని నమ్ముతాము, పూలే దాన్ని నమ్ముతాము అనే ఉద్దేశంతోనే వెళ్తున్నాము. సో మీ అందరూ కూడా ఆల్ తెలుగు ప్రజా పార్టీకి మీది అనుకుని, ఎందుకంటే స్నేహ క్లబ్లో మీ కుటుంబాలతోటి కూడా దీన్ని సపోర్ట్ చేస్తారని, చేయాలని నేను డిమాండే చేస్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఇన్ని ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత ఈ ఒక్కరోజు కూడా నేను డిమాండ్ చేయలేదంటే నా తప్పు అవుతుంది. ఫౌండర్ అయ్యి ఉండి కనీసం మమ్మల్ని అడగలేదు, రిక్వెస్ట్ చేయలేదని కూడా రేపు అంటాడు, పిఎం రాజే అంటాడు. ఆయనకి ఎందుకంటే కామెంట్ ఇమీడియట్గా వీళ్ళిద్దరూ కామిక్స్ నడుపుతూ ఉంటారు, డాక్టర్ తాతారావు, డాక్టర్ పిఎం రాజు గారు. వెంటనే ఒక సెటైర్ వేస్తారు, మీరు అడగకుండా మేము ఓటేస్తామా అంటారు, మీరు అడగకుండా మేము డొనేషన్ ఇస్తామా అంటారు. అడిగినా ఇవ్వరు, అది వేరే విషయం. ఇంటికి వెళ్ళి చేతులు మొక్కేసి కాళ్ళు మొక్కేసి డబ్బులు అడగాలి, అది మనం చేయలేము. అదే అసలు విషయం. సో అందుకని నేను డొనేషన్ పార్టీకి డొనేషన్ అడుగుతాను, పార్టీకి ఓటు అడుగుతున్నాను. మీ ద్వారా మిగిలిన 10,000 మంది మెంబర్స్, 10 లక్షల మందికి కూడా ఎలా చేర్చండి. మనం గెలవాలి, అసెంబ్లీలో ఉండాలి, 100% అసెంబ్లీలో ఉంటాము. నియోజకవర్గాల్లో పోటీ చేస్తాము.
మీరు ఏదైతే స్నేహ క్లబ్లో ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలన్నిటిని కూడా ఈ ఆశయాలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ ఆశయాలన్నిటిని కూడా ఆ పార్టీ ద్వారా నెరవేరుస్తాము. ఎవరి దగ్గర బెగ్గింగ్ కాదు, ప్రతి ఒక్క కుటుంబాన్ని లక్షలాధికారిగా చేసే బాధ్యత కూడా 12 గ్యారెంటీల్లో ఇస్తున్నాము. పుట్టిన వెంటనే ₹1,00,000 ఏదన్నా పార్టీ ఇస్తానందా? మనం ఇస్తున్నాం. వైసీపీ ఇస్తానందా? రోజు అడుక్కోమని చెప్తుంది. నెల 10,000 ఇస్తాను, అది తిన్న తర్వాత మళ్ళీ ఇంకో 10,000 తీసుకోమంటాం. టీడీపీ అన్ఎంప్లాయీకి 15,000 ఎంత ఇస్తానంది. అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తా అనేసి ఒక ప్రణాళిక చేశాం. ఎవరైనా ఇస్తామన్నారా? పావుల వడ్డీ 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి. అంటే నా జీర్ణించకపోయింది, అంతకంటే ఏం లేదు. ఈ 12 గ్యారెంటీలు రావడానికి నా జాతి ఎలా అణగదొక్కబడిందో అది చూశాను కాబట్టి పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు, రథయాత్ర చేయాల్సిన అవసరం లేదు. తెలుసు నాకు, నేను అక్కడి నుంచే పుట్టుకొచ్చాను కాబట్టి నాకు తెలుసు. అందుకనే ₹10 వడ్డీకి ₹5 వడ్డీకి వెళ్లకుండా పావుల వడ్డీకి 10 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి వెళ్ళాలి 100%. మళ్ళీ అప్లికేషన్ పెట్టి ఎమ్మెల్యే చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సో అందుకని 10 లక్షల రూపాయలు కనుక నా ఫ్యామిలీస్ కనుక ఇవ్వగలిగితే ఫ్యామిలీ కష్టపడితే లక్షలాధికారులు అవుతారు అనేది నా ఉద్దేశం. 3 ఎకరాల భూమి ఇచ్చి 3 గేదెలో 300 గేదెలో ఇస్తే లెట్ ఇట్ బి. 300 గేదెలు ఇవ్వడానికి ఆయన రెడీ. ఎన్ని గేదెలు ఇప్పుడు ఏంటంటే ఒక గేదె సబ్సిడీ గేదె రావాలంటే ఆడ ఎమ్మెల్యే సపోర్ట్ చేయాలా, సంతకం పెట్టాలా, రకరకాల కష్టాలు ఉన్నాయి. ఒక్క లోన్ తీసుకోవటానికి ఎస్సీ ఫ్యామిలీ కానీ, బీసీ ఫ్యామిలీ కానీ, ముస్లిం ఫ్యామిలీ కానీ, క్రిస్టియన్ ఫ్యామిలీ కానీ ఒక లోన్ తీసుకోవటానికి సంవత్సరాల తరబడి పడుతుంది. నో, అట్లా కాదు. గేదెలు 10 కావాలా, 20 కావాలా, 50 కావాలా, 100 కావాలా, ఇమ్మీడియట్ 10 లక్షల రూపాయలు నువ్వు పెట్టుబడిగా వాడుకో, సబ్సిడీ లోన్ తీసుకో, నువ్వు కష్టపడు, లక్షలు సంపాదించుకో. కమ్మోళ్ళు పాలు అమ్ముకునే బతికారని వాళ్ళే చెప్తారు. మొన్న ఒక ఆయన రెడ్డి అయిన పాలు అమ్మే, పూలు అమ్మే అని చెప్తున్నాడు. అది ఫేమస్ అయింది. మల్లారెడ్డి కాలేజీలు పెట్టా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా పాలు అమ్మే, పూలు అమ్మే కదా, పాలు అమ్మే అని చెప్తున్నాడు ఆయన కూడా. ఇప్పటికీ అమ్ముతున్నాడు. సో మనం అమ్ముకుని కూడా మనం కూడా బలవంతం అవుతాం. అందుకని ఎన్ని గేదెలు కావాలంటే అన్ని గేదెలు సబ్సిడీ గేదెలు ఇవ్వడం జరిగింది అని చెప్పుకోవడం జరిగింది. 3 ఎకరాల భూమి మన వాళ్ళే చాలామంది వైఎస్ఆర్ పార్టీ ఇచ్చే స్కీమ్ని క్వశ్చన్ చేయరు, టీడీపీ ఇచ్చే వాటిని క్వశ్చన్ చేయరు. 3 ఎకరాలు ఎలా ఇస్తారండి? ఒక పెద్ద ఆయన సీరియస్గా క్వశ్చన్ చేస్తూ అడిగాడు, మీ వల్ల తేలదని. మీరందరూ సెక్రటరీస్ అయితే, ఐఏఎస్ ఆఫీసర్లు అయితే నాకు 3 ఎకరాలు ఇవ్వాలి, ఎలా ఇస్తారో ఇవ్వండి. నేను సీఎం అయితే, నేను కాదు, బీసీ రామచంద్రరావు సీఎం అయితే ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఆయన సీఎం అని ఫీల్ అయితే మళ్ళీ తర్వాత కష్టమైంది. మళ్ళీ వెంటనే పక్కంటున్న ఆయన నువ్వు ఎలా సీఎం అవుతావని వెంటనే క్వశ్చన్ వేస్తాడు. సీఎం పిలిచి సెక్రటరీస్ అందరిని పిలిచేసేసి నేను 3 ఎకరాలు ఇవ్వాలి అంటే పరిగెత్తుకుంటూ, మీరే ఐఏఎస్ ఆఫీసర్లు అయితే పరిగెత్తుకుంటూ ప్రపోజల్స్ తీసుకొచ్చేస్తారు. అవుతుంది, ఏదైనా అవుతుంది సీఎం అయిన తర్వాత. కాదని ఎందుకు డౌట్ వస్తుంది? 65 లక్షల ఎకరాల భూమి ఉంది గవర్నమెంట్ దగ్గర. అది దేవాదాయ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ది కావచ్చు. అరకులో లక్షల ఎకరాలు ఉంది, కానీ వాళ్ళకి 50 ఎకరాలు ఇవ్వచ్చు, 3 ఎకరాలు కాదు, 50 ఎకరాలు ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వరు? అంటే బాగుపడిపోతారనా, ఈ జాతి డెవలప్ అయిద్దనా? ప్రతి ఒక్కటి ఏదైతే 12 గ్యారంటీలు ఇచ్చామో ప్రతి ఒక్కటి అవుతుంది. అవ్వకపోవడం ప్రసక్తే లేదు. వాళ్ళకి అవ్వటం ఇష్టం లేదు, మనకు చేయటం ఇష్టం. పోలీసులు అంటే భయం కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా చేయాలనేది ఆలోచన. ఎంతసేపటికి మనం రిజర్వేషన్ సబ్సిడీ మనం అడుగుతుంటాం. మేము రిజర్వేషన్ మీకు ఇస్తాం, ఓసీలకు రిజర్వేషన్ ఇస్తామన్న ఏకైక ఆర్గనైజేషన్ ఇండియాలో ఏటీపీ పార్టీ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ. ఓసీలకు రిజర్వేషన్ ఇస్తాం. జనాభా, వాళ్ళ జనాభా ఎంత ఉన్నారు? 30% ఉన్నారు. 30% ఇస్తాం. ఎందుకు 100% ఎందుకు తీసుకోవాలి వాళ్ళు? కాపులు 15% ఉన్నారు, కాపులు 15% ఇద్దాం. ఎస్సీలు 20% ఉన్నారు, ఎస్సీలు 20% ఇద్దాం. బీసీలు 41%, 41. ఎస్టీలు 9%, 9 అయిపోయాయి. గవర్నమెంట్ లెక్కలు ఇవి. సో ఓసీలకు రిజర్వేషన్ ఇస్తాను ఏకైక ఆర్గనైజేషన్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ. మన వాళ్ళు ఏమంటారంటే ఓసీలకు సంగతి మనకెందుకు అంటారు. అరే ఎల్లకాలం మనం అడుక్కోవడమేనా? వాళ్ళకి ఇద్దాం.
ఇచ్చి చూపిద్దాం అనేసి ఆ ఛాలెంజ్ మనలో ఎందుకు రాదు? ఎల్లకాలం మనమేనా? సో అందుకని ఓసీలు కూడా రిజర్వేషన్ ఇస్తాం. 30% ఓసీలు ఉన్నారు, 30%లో 15% కాపులు ఉన్నారు, 15% కాపులకి ఇద్దాం, మిగిలిన 15% మిగిలిన ఓసీలకి ఇద్దాం. అయిపోయా. మనకి ఎస్సీలు 20% ఉన్నారు, ఎస్సీ 20%, 15 కంటే ఎక్కువే కదా. కొన్ని రాజకీయం కూడా తెలుసుకోవాలి మనం. ఇంకా అంటే దాన్ని ఎలా వాడాలనేది ఆన్ కెమెరా చెప్పడం కష్టమే కానీ, ఎందుకంటే మౌలానా మళ్ళీ రేపు పంపిస్తాడు, అదే టెలికాస్ట్ అవుతుంది. సో పంపించినా తప్పేం లేదు. మన ఒక రాజకీయ పార్టీ ద్వారా నేను మాట్లాడుతున్నాను. సో అది మత్తు ఇచ్చేసేసి మనల్ని పండబెట్టేసేసి నిద్రపుచ్చేసేసి ఓటేయమంటున్నారు. అది వద్దు, నేరా పెడదాం, అన్ని ఫ్యాక్టరీలు నేరా పెట్టేసుకుంటే హెల్త్ ఉంటుంది. మన మాటూరు వారు కోపడ్డా సరే నేను నేరా ఫ్యాక్టరీలు పెట్టాలంటున్నాను. ఒకటి కాదు, ప్రతి మండలానికి ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ ఇండస్ట్రియలిస్టులు అవ్వాలి. ప్రతి గీత కార్మికుడు చేయి చాపడం కాదు, వాడే కోఆపరేటివ్ స్టైల్లో ప్రతి మండలానికి నేరా ఫ్యాక్టరీస్ పెట్టించాలి. మన నేరా ఫ్యాక్టరీస్ని గీత కార్మికుల ద్వారా, ఎందుకంటే వాళ్ళు చేసే పని అది కాబట్టి. మాటూరు గారు ఏమైనా కోపం ఉందా అంటే మందుని మానేమనేసేసి? ఏం మేడం, మాటూరు గారు చేయెత్తారంటే అందరూ చేయెత్తినట్లకే. సో అందుకని బంద్, మనల్ని నిద్రపుచ్చొద్దు, మత్తులో నిద్రపుచ్చొద్దు, నేరాతో ఆరోగ్యంగా పెంచుకుందాం, అది పెట్టాం. ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాం, ఫ్రీ హెల్త్ అన్నాం, ఇట్లా 12 గ్యారంటీలు 100% చేస్తామని చెప్తున్నాము. సో అందుకని ఐ అపీల్ ఆల్ ఆఫ్ యూ, డొనేషన్ ఇవ్వండి, 100 రూపాయలైనా డొనేషన్ ఇవ్వండి. ఇక చాలామంది మంది కాదు కదా అనుకుంటున్నారు, బీసీసీఎం కదా అనేసి. అంబేద్కరే చెప్పారు, త్యాగం ఉన్న చోట విజయం ఉంటుంది అనేసి. అంబేద్కర్ త్యాగం చేశారు, సమన్వయం కోసం పోరాడారు, బీసీలకే ఫస్ట్ ఆర్టికల్ పెట్టారు, మనకు పెట్టలేదు. బీసీ నాయకుల్నే గాంధీని వెళ్ళి కలవండి, మీరు పోరాటం చేయండి అంబేద్కర్ గారు చెప్పారు. ఇక్కడ ఉన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. బట్ నేను అనుకోవటం, చీలిస్తే సైకిల్ లేని వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నాను. మనం ఏంటంటే జనరల్గా నా యొక్క హృదయాన్ని కనుక చీలిస్తే సైకిల్ ఉంటుంది, నా హృదయాన్ని చీలిస్తే ఫ్యాన్ ఉంటుంది అని చెప్పేవాళ్ళు లేరు అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నాను. అందుకంటే నేను విన్నాను, మా నాన్నగారి ద్వారా విన్నాను, అస్తం అప్పట్లో మా నాన్నగారు కూడా పొలిటీషియనే. సో చీలిస్తే నాకు అస్తం వస్తుంది అనేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో, ఇప్పటికి కూడా ఉన్నారు. కానీ అది ఓటేస్తే మురిగిపోద్ది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నీ బలం చెప్తుంది, నీ జాతి, నీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ బలం ఎంత అనేది నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం. నీ బలం తెలిస్తే 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అనేసి చెప్తున్న ఏకైక పార్టీ ఏటీపీ పార్టీ. ఎస్సీలకి ఎస్టీలకి 20,000 కోట్లు కావాలనేసి, క్రిస్టియన్స్కి బీసీసీ ఎవరున్నారు ఇక్కడ, ముస్లిమ్స్ ఎవరున్నారు, బీసీసీ క్రిస్టియన్స్కి అండ్ ముస్లిమ్స్కి ప్రత్యేక ఫండ్ రావాలి, సప్లాన్ లాగా వాళ్ళకు కూడా కావాలని కోరుకుంటాను. ఏకైక పార్టీ ఇదే. ఎస్సీ ఎస్టీ నిధులు దీనికే వాడాలని చెప్తున్న పార్టీ ఇదే. ఇంకేం లేదు కదా, దీనికి సపోర్ట్ ఇస్తేనే కదా రేపు ఇంతమంది వచ్చారు కాబట్టి రేపు కంపల్సరీగా సప్లాన్ ఫండ్స్ వీళ్ళకే వాడతారు. ప్రత్యేక నియోజకవర్గాలు కావాలంటుంది కూడా ఏకైక పార్టీ ఇదే. ఎవరన్నా ఏదన్నా పార్టీ ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని కోరుకుని ఇప్పటి వరకు కోరుకోలేదు. మరి ఎందుకు ఇన్ని ఆప్షన్లు ఉన్నప్పుడు మనం ఎందుకు గుండు చీలిస్తే సైకిల్, గుండు చీలిస్తే ఫ్యాన్ అంటాం? మనం ఓటు మురిగిద్ది అనుకోవద్దు, ఇది కూడా మన వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత. ఓటు మురిగిపోద్దేమో నేను వేస్తే అని కాకుండా నా బలం చూపించుకోవాలి, నా శక్తి చూపించుకోవాలి. రేపు ఈ యొక్క 12 గ్యారంటీలు కనుక రేపు ఓటు బ్యాంక్ కనుక పెరిగి 5దో 10దో నియోజకవర్గాల్లో గెలిచిన తర్వాత, లేకపోతే సీఎం బీసీసీఎం అయిన తర్వాత ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మనమే ముందు చేయాలనేసి వేరే పార్టీలు కూడా ముందుకు రావచ్చు అప్పుడు మన వాయిస్ విన్న తర్వాత. సో ఐ ఫీల్ మనకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నౌ ద రియల్ ప్రోగ్రామ్ ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో
ఎవరెవరు ఏ పోస్టులు తీసుకుంటారు. ఇందాక చెప్పాను నేను, డొనేషన్ ఇవ్వాల్సిందే, తర్వాత మెంబర్షిప్ చేర్చాల్సిందే, అవసరమైతే టూర్ చేయాల్సిందే, ఇవి చదవాల్సిందే. దీనిలో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయాల్సిందే, వినాల్సిందే. ఇవి చేయగలిగిన వాళ్ళు మాత్రం దయచేసి ఐ అపీల్ వాళ్ళు మాత్రమే కమిటీలో ఉండాలనేసి కోరుకుంటున్నాను. సో చాలా కాలం మన సత్యనారాయణ గారు ట్రెజరర్గా ఉండి చాలా డబ్బులు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళ దగ్గర చాలా డబ్బులు కలెక్ట్ చేసేసి చారిటీ యాక్టివిటీ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో మన అఫ్కోర్స్ పున్నారావు గారు రెగ్యులర్గా ఆయన ఒక 10 హాస్టల్స్ ఏప్రిల్ 14 చేస్తారు. హెచ్పిసిఎల్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక టీమ్ లాగా వెళ్ళేవాళ్ళు. ఏప్రిల్ 14 వచ్చిందంటే ఇదేయటం కండువాలు వేయటం కాదు, లేకపోతే దండలు వేయటం కాదు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటిని కూడా తిరిగింది ఎవరంటే స్నేహ క్లబ్బే. విపిటి నుంచి కూడా కొన్ని హాస్టల్స్ సెలెక్ట్ చేసుకుని ఒక రూట్ మ్యాప్ వేసుకుని వెళ్ళేవాళ్ళు. అప్పారావు గారు వెళ్ళారు, సంజయ్ వెళ్ళారు, బోస్ గారు వెళ్ళారు, డాక్టర్ తాతారావు గారు వెళ్ళారు, మన మాటూరు వారు వెళ్ళారు. మేడం అయితే స్నేహ గవర్నర్గా పనిచేసి సక్సెస్ఫుల్గా గవర్నర్గా పనిచేశారు. ఇంకా సో ఇట్లా చాలా యాక్టివిటీస్ చేసాం కానీ చేయని వాళ్ళు చెప్పట్లేదు మేము చేసామనేసి. చెప్పుకోవాల్సిన బాధ్యత మన గురించి మనమే చెప్పుకోవాలి. అలా చేస్తారనేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మీడియాలో చూస్తున్న లక్షలాది మందికి కూడా జై భీమ్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.